విన్నాను. నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ వద్దు. నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా వాడు చెప్తానంటే వినడేంటి? ఇన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడవేంటి హల్వా? ఏదో ఒకటి చెయ్యి. ఏంటి ప్లాన్? అలా చూస్తావేంటి హల్వా? ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా ప్లీజ్. అసలు ఈ కళ్యాణ్ గడెట్టాడు చూడు. నువ్వేంటి చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడే ఉన్నావు కదా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాడు కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హల్వా? చెప్పేస్తాను రా. మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు వేయటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి చెప్పు 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 చెప్పు. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? వేర్ ఇస్ ద పేషెంట్? అయ్యో వేర్ ఇస్ ద పేషెంట్? వాడు పేషెంట్ కాదు, వాడికి మెమరీ లాస్ లేదు. ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను. లేదండి వాడికి మెమరీ లాస్ లేదండి. వాడికి మెమరీ లాస్ ఉంది. లేదండి నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు. అసలు గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ పేషెంట్ పేషెంట్. హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఒరే హల్వా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరే నువ్వు మామూలుడివి కాదురా. ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. ఒరే నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా? నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. వాడు మలేషియాకి ఎందుకు వచ్చాడు? ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకయ్యాడు? మానేశాడా? ఈ డిసెంబర్ 16th ఏంటి? 16th ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ని కొట్టాలి, లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్లోనే ఎక్కడో ఉంటుంటాడు. ఎక్కడ? I'm police officer from India. Can I see that footage? Please come.
Make it fast! Hey, you! Hey! Take the money out! Take the money out! Or else I'll shoot you! Hey! 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 Stop right there! Don't come forward! Otherwise I'll shoot you! Hey! అసలు ఏంట్రా నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీయేనా? ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ గొడవేనా? మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోవడానిక? నీకేదైనా అయితే మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి. సార్ మీరు గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్ మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ గోల్ దొరుకుతావు ఏంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకున్నాం. బావా వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. ఇష్యూ ఇక లాభం లేదు బావగారు. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండి వద్దు బావగారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బావగారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ అయిన మీటింగ్. ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. 1 month బ్యాక్ మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా? తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. నువ్వు ఊరుకోవా. నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్. మీరు చెప్పినట్టుగానే 2 రోజులు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఫిక్స్ అయింది కనుక్కో. ఓ బాబోయ్ మొత్తం నిండిపోయింది. హల్వా రే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావురా? దొరికిపోదాం అనుకుంటున్నా. టెన్షన్ పడుకో, నేనంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేస్తానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు? అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నువ్వెంత చీట్ చేసావో తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావో తెలుసా? చీటింగా? అబద్ధమా? ఇంత చిన్న విషయానికా? ఇది చిన్న విషయమా? అసలు జరిగిందేంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను. అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది. నువ్వు హర్ట్ అయ్యావు అంతేగా? అది కాదు. నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అనరేంటి? ఓ మీదే కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కువ తిన్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా, ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు అంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేసానండి. అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? వాట్? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు. అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను. నువ్వు చెప్పకుండా నటిస్తున్నావు. పెద్ద తేడా ఏం లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు. గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా? Go.
వీలుందా గోరే 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 తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ముళ్ళుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం మెల్లగా మీటితే నాలో మారం పలికుండేదే మమకారం అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా గోరే 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 వెంట పడుతుంటే వెర్రి కోపం నువ్వు కంట పడకుంటే పిచ్చి తాపం మండి పడుతుందే హృదయం మరిచే మాత్రమైన చెప్పదే సమయం వెంట పడుతుంటే వెర్రి కోపం నువ్వు కంట పడకుంటే పిచ్చి తాపం మండి పడుతుందే హృదయం మరిచే మాత్రమైన చెప్పదే సమయం నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా గోరే 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 హలో డాడీ నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడు. కాదు నేను సార్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8 కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పనేంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫిషియల్గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే ఈ పళ్ళు జైల్లో పొందాం. అలాగే. ఓకే కంటిన్యూ. ఈ రోజు గిజ్జాలు ఆగరకుండా తీవా జైలుకి వెళ్ళాలి కదా. ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా